హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా ఈ డ్రాయింగ్ ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, స్కేల్ తీసుకొని పెన్సిల్తో 15 సెంటీమీటర్స్ తీసుకుని దానికి ప్యారలల్గా ఇంకో లైన్ గీసుకుందాం. లైన్ వేసుకున్నాక మళ్ళీ దానికి మనం సర్కిల్స్ వేద్దాం, హాఫ్ సర్కిల్స్. అదే మనం చేత వేస్తే హాఫ్ సర్కిల్స్ కొండలు వస్తాయి. అందుకే రౌండర్ తీసుకొని నీట్గా 3 సర్కిల్స్ వేసుకొని లాస్ట్ సర్కిల్ డబల్ లైన్ వేసుకుందాం. సర్కిల్ గీసినాక 8 పార్ట్స్ లెక్క డివైడ్ చేసుకొని 8 లైన్స్ స్కేల్తో లైన్గా గీసుకుందాం. ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని 2 లైన్స్ సర్కిల్స్కి ఉన్న ఎడ్జెస్ లాస్ట్ బార్డర్ లైన్స్ లోపల ఉన్న బార్డర్ లైన్స్కి స్టిక్ పెన్తో గీసి దాంట్లో ఫస్ట్ లోపల ఉన్న చిన్న సర్కిల్కి అంతా షేడ్ చేసి పెడదాం. ఇప్పుడు మనకున్న స్టిక్ దాంట్లో అంతా మనకు వచ్చిన డిజైన్స్తో మనం అన్ని డిజైన్స్ ఫిల్ చేసి పెడదాం. ఇదేంటిదని మీకు ముందే డౌట్ రావచ్చు. ఇదొక హ్యాండ్ ఫ్యాన్, పాతకాలంలో విసన్కార లాగా వాడేటోళ్ళు. ఇలాగలా కష్టపడి ఈ స్టిక్ని మొత్తం ఫిల్ చేసేస్తాం. ఇప్పుడు ఆ స్టిక్ డిజైన్ ఊకే అట్లా వేసేద్దాం. పైన ఉన్నదాన్ని కూడా ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని ఇప్పుడు మనం ఫ్లవర్స్ని డ్రా చేద్దాం. అలాగే ఈ కార్నర్లో కూడా ఒక చిన్న ఫ్లవర్ వేద్దాం. ఇంకా మిగతా ఉన్న ప్లేస్ మొత్తం షేడెడ్ రీజన్ లెక్క అంతా నింపేసి పెడదాం. అట్లాగే మిగతా ప్లేసెస్లో కూడా సేమ్ హ్యాష్ డిజైన్స్ అంతా వేయాలి. ఎలాగో తెలుసు మనకి, పెన్సిల్తో వేస్తే అంత డార్క్గా కనపడుతుంది. అందుకే డైరెక్ట్గా స్టిక్ పెన్తోనే డిజైన్ మొత్తం వేసేద్దాం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. రోజు పిచ్చికి తిరిగించుకుంటూ కూర్చుంటది. గీతలే అని చిన్న చూపెందుకు, వాటి లోతులు చూడలేరు. ఎలాగోలా ఫైనల్కి అయితే రీచ్ అయ్యాం. సో ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని ఆ తర్వాత స్టిక్ పెన్తో డ్రా చేస్తే ఆ ఫైనల్ లుక్కే వేరే వస్తుంది. ఆ చిన్న ఫ్లవర్స్ అట్లా నీట్గా వేస్తే చాలా నీట్గా వస్తుంది. The final outlook was here. ఉందో చెప్పండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందర ఉంటా. స్టే ట్యూన్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్.